హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక హెల్తీ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ హెల్తీ లడ్డూని అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో వండే వస్తువులతోనే ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చండి. మరి ఈ హెల్తీ లడ్డూని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకొక లడ్డు తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఈ హెల్తీ లడ్డూని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో మాత్రమే డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పెద్ద మంట పెడితే తొందరగా మాడిపోతాయి. ఇప్పుడు ఈ పల్లీలు పచ్చిదనం పోయేంత వరకు ఈ పల్లీలను వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు ఫ్రై అయినాయండి, వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1.5 కప్పు వరకు ఎర్ర అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లో కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ అటుకుల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు, 2 టేబుల్ స్పూన్లు పుచ్చగింజలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కొంచెం సేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం సేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పల్లీల్ని ఈ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఈ పల్లీల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్న పల్లీల పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎర్ర అటుకులను కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఈ ఎర్ర అటుకుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పొడి చేసుకున్న ఎర్ర అటుకుల పౌడర్ని కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దేంట్లోనే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లం పేస్ట్ని ఈ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దేంట్లోనే 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దేంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు, పుచ్చగింజలు వేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వీటిని లడ్డూల్లాగా చేసుకోవడమేనండి. మనకు ఇష్టం వచ్చిన సైజులో వీటిని లడ్డూల్లాగా చేసుకోవడమే. లడ్డూలన్నిటినీ కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలండి. అంతేనండి, లడ్డూలు రెడీ అయిపోయినాయి. మరి అతి తక్కువ టైంలో ఈ హెల్దీ లడ్డు ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేయడం చూసారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక కమెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.